ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజల సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 103 ఫిర్యాదులు వినతులు వచ్చాయని వారు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ మన ఈపీఆర్ గారు ఇరిగేషన్ ప్రజావానికి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిపెండెన్సీ ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ ఓవరాల్గా పెండింగ్ 182 ఉన్నాయి జిల్లాకు సంబంధించి. ఇది ఆల్రెడీ సీఎం ప్రజావానికి ఇంటిగ్రేటెడ్ అయింది కాబట్టి దయచేసి అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవి డిస్పోజ్ చేయండి. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ 32 పెండింగ్ ఉన్నాయి, 43 వస్తే 11 డిస్పోజ్ చేశారు, ఇంకా 32 పెండింగ్ ఉన్నాయి. ఒకసారి నెక్స్ట్ వీక్ అలా క్లియర్ చేయించున్నాను. మైన్స్ 3, ఎక్సైజ్ 3, డిఎంహెచ్ఓ 3, డిఎండబ్ల్యూ 2, అగ్రికల్చర్ ఆఫీసర్ 2, కోఆపరేటివ్ 1, తర్వాత పెండింగ్ ఉన్నాయి అప్లికేషన్స్ సంబంధించి 28 డిపార్ట్మెంట్స్కి సంబంధించి. సో ఇందులో ఫారెస్ట్కి సంబంధించి 5th నవంబర్ కూడా ఇప్పుడు ఐకార్డ్ వల్లే 2025 మార్చ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ పెండింగ్ ఉంది. దాదాపు 5-6 months నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్ని చూసి నెక్స్ట్ వీక్ కల్లా ఇది జీరో చేయాలి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో చేయకపోతే పెండింగ్స్ ఉంటే మాత్రం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ బి రెస్పాన్సిబుల్. మెమోస్ ఇష్యూ చేయడం జరుగుతుంది, కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మినిస్టర్ గారు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానిలో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసేసి మీటింగ్లో కన్సర్న్ ఆఫీసర్ కూడా షేర్ చేయండి. అలాగే యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా సైకిల్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్
awareness yatras, movement chants against drugs involving youth clubs and మై భారత్ వాలంటీర్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మనకి ఇస్తుంది. దయచేసి మీరు ఏది చేసిన డాక్యుమెంటేషన్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉన్నారు. కొంచెం పెద్ద కండక్ట్ చేసి మాకు డాక్యుమెంట్ రూపంలో ఇవ్వండి సార్. మిగతా అందరూ కూడా మన డిఆర్డిఓ స్నేహ గ్రూప్స్, సేఫర్ గ్రూప్స్, అలాగే ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ హాస్టల్స్ స్టూడెంట్స్ ఇది ఓవలైన ఓవల్ చెప్పి సమస్య కొనసాగించారు చెప్పుకోవాలి. అట్లాగే మాకు నెలకు గౌరవ వేతన కింద ఒక 5,000 రూపాయలు అలాగే శిలపాల సర్పంచులతో పాటు సర్పంచులు గౌరవంగా శిలపాల పేరు కూడా ఓన్లీ ఉప సర్పంచ్ అనే వాళ్ళ పేర్లు వేయట్లేదు. మేము కూడా కష్టపడి వార్డు మెంబర్ చిన్న స్థాయి నుంచి ఉప సర్పంచ్ అయినాం కాబట్టి మాకు కూడా గౌరవం దొరకడానికి అనగా మన జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల నుంచి ఉప సర్పంచులు అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య విశేషం ఏమనగా మన రాష్ట్రంలో ఉన్న 12,800 పైచీలుక ఉప సర్పంచులు అందరూ కూడా ఆత్మగౌరవార్థం కొరకు అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విషయం ఏమనగా గత ఒక 2-3 నెలల నుంచి చెక్ పవర్ రద్దు అనే వార్త అందరినీ కలిసివేస్తుంది. ఈ యొక్క వార్త ప్రతి ఒక్క ఉప సర్పంచ్ గౌరవార్థాన్ని భంగం కలిగించే విధంగా ఉన్నది. ఎందుకంటే చెక్ పవర్ ఉందనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి 12,800 మందికి పైగా వాళ్ళందరూ కూడా ఎంతో ఖర్చు పెట్టుకొని ఉప సర్పంచులు అయ్యారు. మరి చెక్ పవర్ అనేది పోయినట్టయితే వీళ్ళ పరిస్థితి మొండి చేయే విధంగా ఉంటుంది. ఏది కూడా ప్రశ్నించే విధంగా ఉండదు. కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రభుత్వానికి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాము. చెక్ పవర్ అనేది యథావిధిగా కొనసాగించాలి. అలాగే మన ఉప సర్పంచులు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న 12,800 ఉప సర్పంచులు అందరికీ కూడా గౌరవ వేతనంగా ఒక 5,000 రూపాయలు నెలకు వారి అకౌంట్లో వేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే సర్పంచ్లకు ఏ విధంగా గ్రామాల్లో హోదా కల్పించి ప్రత్యేక గౌరవం కల్పించి శిలాఫలకాల్లో వాళ్ళ పేర్లు పెడుతున్నారో అలాగే ఉప సర్పంచులకు కూడా వారి యొక్క పేర్లు కూడా ముద్రించాలి. సమానంగా సర్పంచ్తో సమానంగా ఉప సర్పంచులను గౌరవించాలన్న మన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క ప్రకటన వెనక్కి తీసుకోకపోతే, రద్దు ప్రకటన వెనక్కి తీసుకోకపోతే మా యొక్క 25వ తారీఖున రాష్ట్ర స్థాయిలో కార్తిక్ బొట్ల గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా 25వ తారీఖున రోజు ఇందిరా పార్క్ హైదరాబాద్ లొకేషన్ చూసుకొని అక్కడ మేమందరం మహాధర్నాకు దిగుతున్నాము. దయచేసి ప్రభుత్వం దృష్టికి మీ మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.